మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వాల్యూస్ ఆల్సో సినిమా అనుకోకుండా స్పాన్ పెరిగిపోయింది, విపరీతమైనటువంటి రేంజ్కి వెళ్ళిపోయింది. చిన్న ఇదిగా అనుకుంది, ఈ రోజున ఒక పాన్ ఇండియా ఫిల్మ్గా రేంజ్కి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు హౌ డు యూ కాంప్లిమెంట్ ద ప్రొడ్యూసర్స్ మేకింగ్ వాల్యూస్? ఐ థింక్ ఇది మళ్ళీ నిజం, ఐ మీన్ మై హార్ట్ లో ఉన్న చెప్తున్నానండి. ఐ డోంట్ థింక్ ద ప్రొడ్యూసర్స్ వుడ్ హావ్ కమ్ త్రూ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ సంజీవ్ గారు. ఆయన ఇంతమంది కలిసికట్టుగా వచ్చారు అంటే ఆయన విజన్ ని ఇంతమంది నమ్మారు. ఒకరిని నమ్మించడం ఈజీ, యూనో ఎస్ ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని. ఏ టైంలో ఈ సినిమా ఇంకొంచెం బడ్జెట్ పెరుగుతుంది, భారీగా అవుతుంది అనుకున్నప్పుడల్లా ఎవ్రీ పర్సన్, నేను ఎవరికి ఫోన్ చేయలేదు, యూనో హీ నెవర్ కేమ్ టు మీ అండ్ సెడ్ అమ్మా ఇది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, ప్రొడ్యూసర్ ఉన్నారమ్మా అని ఫస్ట్ రూమ్ లోపలికి రావడానికి నా దగ్గరికి ఒప్పుకొని కథ కథ అద్భుతం అన్నాక మీరు ఏమైనా లోపలికి వచ్చింది ఒక మాట చెప్పి ఇప్పుడు అడిగేది ఇంకొకటి అని. సో హీ నెవర్, హీ ఓన్లీ సెడ్ వీళ్ళు యాడ్ అయ్యారమ్మా మనకి, సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి అని. అందరినీ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా క్రియేట్ చేశారు సంజీవ్ గారు. సో ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సంజీవ్ గారు, తర్వాత మా గంటా శ్రీనివాస్ గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఒక పవర్ఫుల్ ఆర్టిస్ట్ మన ముందు ఉంటేనే మన పవర్ ఏంటో తెలుస్తుంది. అండ్ సో నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించేది. అండ్ దేర్ వర్ డిఫరెంట్ యాక్టర్స్ ఫ్రమ్ కన్నడ నుంచి వచ్చారు. కన్నడ నుంచి మా అత్త క్యారెక్టర్ చేసిన ఆవిడ కర్ణాటకలో వెరీ బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నాకు ఐ లవ్ స్టీలింగ్ పీపుల్స్ స్కిల్స్. సో యూ లెర్న్ అ లాట్ త్రూ దెమ్. ఈ ఇందులో మంచి మెయిన్ క్యారెక్టర్ చేశాడు శివ. ఆయన కూడా క్లైమాక్స్ ఫైట్ లో రోపులు కట్టించి వీళ్ళు డిస్కషన్ కింద పెట్టుకున్నారు నేల మీద, మేము అందరం పైన ఏలాడుతా ఉన్నామండి. నేనైనా ఏదో ఓకే, మార్నింగ్ 2 AM కి వన్ మోర్ అంటే ఆయన చూస్తే నాకు నొప్పేసింది. 1 more అంటే ఈసారైనా సరిగ్గా చెయ్యనురా, బికాస్ ఒక ఫోకస్ పుల్లర్ కానీ ఇది ఫ్లిప్ సరిగ్గా రాలేదంటే మళ్ళీ బిగినింగ్ నుంచి రీసెట్ చేయాలి కదా. సో ఇట్స్ నాట్ ఈజీ అండ్ వీ వర్ హ్యాంగింగ్ 50 foot క్రేన్ పెట్టి లాగారు పైకి మమ్మల్ని. ఓకే, ఇప్పుడు ఈ మధ్య స్పాన్ అనేటువంటిది బాగా క్లిక్ అవుతుంది, పాన్ ఇండియా రేంజ్ అనేటువంటిది, పాన్ ఇండియా ప్రెజెంటేషన్ అనేటువంటిది. యువర్ ఫస్ట్ ఫిలిం గోయింగ్ విత్ ద పాన్ ఇండియా కంటెంట్ అండ్ వాల్యూమ్, హౌ యు ఆర్ ఫీలింగ్? నేను ఆ ప్రెషర్ పెట్టుకోనండి. సినిమా బాగా చేసామా, అది ఎవరు సినిమా చూసినా బాగా చేసింది. సినిమా ఎలా ఉన్నా as an artist what I crave for is that I gave my 100% అన్న ఒక తృప్తికి ఆడియన్స్ కి ఇవ్వాలి అని. మనం చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే కోరుకొని చేస్తాం. బట్ ఆ ప్రెషర్ గాని మన మీద పెట్టుకుంటే we cannot move forward with our rest of our other films or other work. So in this context I have to congratulate you for one thing. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒప్పుకున్నప్పుడు, ఈ సినిమాలు రిలీజ్కి వచ్చినప్పుడు మనం కూడా ప్రమోషన్స్లో నిలబడాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఆర్టిస్టులు ముందుకు రావడం, చాలామంది కోఆపరేట్ చేయట్లేదు. హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్. ఇంత టైట్ షెడ్యూల్లో కూడాను ఈ ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకున్నందుకు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారిని నేనే ఫోన్ చేశా, నేను ఊరికి వెళ్తున్నానండి, మీరు రిలీజ్ అనుకుంటున్నారు, కొన్ని మనం ఇంటర్వ్యూస్ చేసుకుందాం, నేను వచ్చేసే టైంకి వస్తాను రాను, బట్ అట్లీస్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రమోషన్స్ అని. సినిమా చేయడం ఒక ఎత్తు ప్రభు గారు, ఈ మధ్య అదే ఆర్టిస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ స్పీకింగ్ ఆల్సో, ఆర్టిస్ట్ కి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు దే ఆర్ స్పాయిల్డ్ ఫర్ చాయిసెస్. నాట్ జస్ట్ ఇండియన్ సినిమా, వాళ్ళు ఒక నెట్ఫ్లిక్స్ లో కొడితే లోకంలో ఏ సినిమా కావాలన్నా వస్తుంది. ఒక జీ కొట్టిన, ఒక హాట్ స్టార్ కొట్టిన, ఒక ప్రైమ్ కొట్టిన, ఇట్స్ ఆల్వేస్ ఎనీథింగ్ రైట్. అలాంటప్పుడు మన సినిమా వస్తుంది అని చెప్పడానికి మన ఆర్టిస్ట్ అందరూ కలిసికట్టుగా ఉండి కమాన్ వీ హ్యావ్ టు ప్రమోట్ ద ఫిల్మ్ అని రాకపోతే ఇంత డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ ఏమైపోవాలండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ డు నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇట్ ఈస్ వెరీ బోరింగ్ టైం ప్రమోషన్స్ అని చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పి తిరగబెట్టి చెప్పి అదే చెప్తాం, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడ ఎవరికి ఎక్సైట్ అయ్యి ఇంకో 10 మంది థియేటర్కి వస్తే అదే మాకు కదా, దట్ ఈస్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్. ఓకే 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 దెన్ నెక్స్ట్ బిఫోర్ ద రిలీజ్ షార్ట్లీ, ఇప్పుడు డేట్ ఇంకా అనుకోలేదు అనుకుంటాడు, బట్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం? As I just said, I don't keep that pressure on me.
బట్ అలా అంటూ కూడా ఐ హ్యావ్ బోత్ మై ఫింగర్స్ క్రాస్, మై లెగ్స్ క్రాస్, దేవుడు దండం పెట్టుకుంటా, యునో, బికాస్ you're only as good as your last film అంటారు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో నువ్వు ఎన్ని మంచి సినిమాలు చేసావో అనవసరం, నువ్వు లాస్ట్ ఏం చేసావో దట్స్ వాట్ మ్యాటర్స్. సో ఆల్వేస్ వీ వాంట్ అవర్ లాస్ట్ ఫిల్మ్ టు బి ఎ గుడ్ ఫిల్మ్. ఇప్పుడు మంచు లక్ష్మి ఏం చేస్తుంది, అదర్ ఫిలిమ్స్, అదర్ వాట్ ఇస్ దర్ కెరీర్ అంటే ఆదిపర్వం ఓకే, ఆల్ ద ఫస్ట్. అది నెక్స్ట్ వెళ్ళబోయే ముందు ఆదిపర్వం క్యారెక్టర్లో మీరు చేసిన దానికి ఈ సినిమాలో మీ జాయినింగ్ కానీ మీకు వచ్చిన హైప్ కానీ ఇట్ ఇస్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆదిపర్వం. అదే తెలిస్తే నౌ నెక్స్ట్ మంచు లక్ష్మి కెరీర్ ఎలా వెళ్తుంది, హౌ బిజీ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్. అంటే ఇందాక నేను లీడ్లో చెప్పాను, షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ అన్ ఫిలాంథ్రపిస్ట్, షీఈ్ అన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు ప్రొడ్యూసర్గా. ఇలా ఆ పరంగా ఎలా ఉంది కెరీర్? అగ్ని నక్షత్రం అని నాన్నగారితో ఒక సినిమా చేశాను, అది నెక్స్ట్ రాబోతుంది. ఇంకో 3 సినిమాలు తెలుగులో ర్యాప్ అప్ అయిపోయింది. యాజ్ అన్ యాక్ట్రెస్ లేచింది మహిళా లోకం అని ఒకటి, ఇంకొకటి ఇంకా పేరు పెట్టలేదు, గ్యాంబుల్ అని అనుకుంటున్నారు ఇప్పుడు వర్కింగ్ టైటిల్. ఇదొకటి, అగ్ని నక్షత్రం ఒకటి. తమిళ్లో 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి నాన్ స్టాప్, ఇంకొకటి పేరు పెట్టలేదు. అండ్ ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఈ ఇయర్ అక్టోబర్ కల్లా సైన్ చేశాక చెప్తాను. సో యు ఆర్ వెరీ బిజీ విత్ ఆల్ ద వర్క్స్. యా ఓకే ఓకే. ఐ సీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం మొన్న, యక్షిని క్లిక్ ది లాట్, దాని గురించి మర్చిపోయాము. బాగా దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లవ్. అందరు మామూలుగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఐ థింక్ ఒక గ్లామరస్ గా నేను చేసిన రోల్ అంటే యక్షిని అనుకుంటా, లైక్ యాజ్ అ ఉమెన్, గ్లామర్, సారీస్, వయ్యారం, ఆల్ దట్ యక్షినిలోనే చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ద లవ్ దట్ ఐ గాట్. అండ్ మై ఎన్జిఓ దట్ కీప్స్ మీ వెరీ బిజీ, టీచ్ ఫర్ చేంజ్ అనేది. ఈ సంవత్సరం మేము 134 గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం అన్నమాట. అంటే మీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో, అవును, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో యువర్ నాన్నగారు చేసిన ఆ స్కూల్స్ వేర్ మీరు రన్నింగ్ సెపరేట్లీ స్కూల్స్? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎప్పుడు మనం ఆ గవర్నమెంట్ మనకేం చేసింది, వాళ్ళేం చేయట్లేదు, వీళ్ళేం చేయట్లేదు అని కంప్లైంట్స్ చేస్తాం కదా మనం. నేను నా సైన్యంతో పాటు కొన్ని వేల మంది ఉన్నారు. మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ కానీ, మా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ, మా మెన్స్ట్రల్ హైజీన్ ప్రోగ్రామ్ కానీ, మా కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, అన్ని ఎడ్యుకేషన్ పరంగానే. బట్ ఇన్ లో ఇన్కమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఇప్పుడు మన హైదరాబాద్, వైజాగ్, విజయవాడకి ఎట్టో కట్ట డబ్బులు వచ్చేస్తాయి, ఓకే. బట్ వాట్ అబౌట్ మన యాదాద్రి, మన భువనగిరి, మన నారాయణపేట్, మన గద్వాల్, శ్రీకాకుళం. సో ఇలా ఇంటీరియర్ పార్ట్స్కి వెళ్ళి మేము అక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్కి, వెనకబడున్న గవర్నమెంట్ స్కూల్స్కి మేము ఈరోజు సిటీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ వస్తుందో అదే కరిక్యులం మేము వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం రూమ్ change. So 3rd, 4th and 5th primary school lo we teach them English and leadership qualities. Okay. And we train the government teachers అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లక్ష్మి బాంబేలో ఎక్కువగా ఉంటున్నారు అనుకోండి. దేనికి, వాట్ ఇస్ ద రీజన్ దట్ యు ఆర్ షిఫ్టెడ్ టు బాంబే ఆర్ యు ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్? అంటే మా ఫ్రెండ్స్ అందరూ తిడుతున్నారు, బాంబే అన్న ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నావు అని. బ్రేక్ఫాస్ట్ అక్కడే, డిన్నర్ ఇక్కడ లాగా అయిపోయింది నాది. కానీ పాప స్కూల్ కి అక్కడే వెళ్తుంది. జస్ట్ న్యూ, ఎక్సైటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, మళ్ళీ టు స్టార్ట్ ఫ్రమ్ అ ఫ్రెష్. ఓకే. Experimenting in what angle? As an actor characters చేస్తున్నారు? As a filmmaker. As a filmmaker. Producer, actor, OTT. Now looking at other avenues, there is a lot of work అండి. మనం ఇక్కడ ఉంది ఇంతే అనుకుంటాం, అక్కడికి వెళ్ళినప్పుడు ఓయమ్మ ఇన్ని చేయొచ్చా అని అనిపిస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఎన్ని చేస్తున్నారు ఏంటనేటువంటి వివరాలు ఇంకా పూర్తిగా రాలేదు. అవన్నీ తీసుకోవాలి అనుకుంటే ఐ నీడ్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మనకున్న ఆబ్లిగేషన్, చిన్నప్పటి నుంచి ఉన్న ఆబ్లిగేషన్, ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఎన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ నౌ. Yes. Once again, congratulations for your fantastic performance. ఆయన గెటప్స్ అన్ని కూడా మేము అంత ట్రైలర్ స్లాట్ లో కూడా చూడటం జరిగింది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ, గెటప్స్ వైజ్ గా కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ ఈస్ స్పీకింగ్ వాల్యూమ్స్. ఇట్ ఈస్ స్మెల్లింగ్ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆదిపర్వం. బాయ్ నాన్న, బాయ్, కంగ్రాట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.